హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మేము వెళ్ళిన స్వర్ణగిరి టెంపుల్ అయితే చూపించబోతున్నాను. చూడండి, ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. ఊరికి చివరన చాలా విశాలంగా చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉండే టెంపుల్ అయితే ఇది. మనమైతే ముందుగా లోపలికి వెళ్ళి ఇక్కడ చెప్పులైతే విడిచి వెళ్ళాలి. ఫ్రీయే ఇక్కడ. లోపలికైతే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో. మనకి తిరుపతికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మనకు అక్కడ నమో వెంకటేశ అనే ఈ సౌండ్ వస్తుంది కదా, ఇక్కడ కూడా అలాగే వస్తుంది. చూడండి, ఇక్కడ రెండు దారులు ఉంటాయి. ఒకటేమో మెట్ల మార్గం, ఇంకొకటేమో నార్మల్గా మోకాల నొప్పుల వాళ్ళకి వెళ్ళడానికి సులువుగా ఉండే ఇంకొక మార్గం అయితే ఉంది. చూడండి, ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం శ్రీవారి పాదాలను దర్శించుకొని అయితే లోపలికి వెళ్దాము. మెట్ల మార్గంలో సేమ్ మనకి తిరుపతిలో ఎలా వెళ్తామో అలాగే అనిపిస్తుంది. ఫీల్ అయితే అలాగే ఫీల్ అవుతాము. చూడండి, శ్రీవారి పాదాల దగ్గరనైతే మనమైతే నమస్కారం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాము. చూడండి, పక్కనే మనకు పూజకు కావాల్సిన సామాన్లు కూడా మనకు దొరుకుతాయి. ఇప్పుడైతే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇక్కడ కొన్ని మెట్ల తర్వాత దేవుని అవతారాలు అయితే చిన్న విగ్రహాలు అయితే పెట్టారు ఇక్కడ. చూడండి, మెట్లయితే ఎక్కేసాము. ఇక్కడ మనకి కాలు కడుక్కోవడానికి అయితే కుళాయిలు అయితే ఉంటాయి. అక్కడ మనం కాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ ఎంత ప్రశాంతంగా కనపడుతుంది. గుడి ఇప్పటికీ ఇంకా కడుతున్నారు, ఇంకా కట్టడం పూర్తి కాలేదు. ఎటు మరి చూడండి, ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఇప్పుడే కట్టడం స్టార్ట్ చేశారు. చూడండి, ఇక్కడ కింద చిన్న ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ చెట్టు దగ్గరనైతే మన కోరికలు కోరుకొని ఇక్కడైతే ముడుపు కట్టాలి. చూడండి ఎంత బాగా ఉందో. చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, చాలామంది ఇలా ముడుపులు అయితే కట్టారు. ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాలకి ఇక్కడ విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడే ఆవులకైతే మేత కూడా వచ్చింది. చూడండి, చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ కోనేరు లాగా ఉంది. అందులో శ్రీ మహావిష్ణువు రూపంలో అయితే ఒక విగ్రహం అయితే ఉంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడ వాటర్తోని ఫౌంటైన్ అయితే చాలా బాగుంది.
ఇక్కడ నరసింహస్వామి గుడి కూడా ఉన్నది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. కింద మెట్టున్నది ఆడలేదు. చూడండి కోనర్లు అయితే దేవుడు అయితే చాలా బాగున్నాడు. ఇది నైట్ టైం చూసినైతే చాలా బాగుంటుంది. మేము డే టైంలో అయితే వచ్చాము. ఇంకా దగ్గరగా అయితే మేము దేవుని దర్శనం చేసుకుని వచ్చాక చూపిస్తాము. దేవుడి దర్శనానికి సెల్లులో అలో లేదు, అందుకే మీకు దేవుడిని అయితే చూపించడం లేదు. చూడండి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ ముందు వినాయకుని అయితే టెంపుల్ ఉంటుంది. అక్కడ వినాయకుడిని దర్శించుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏ గుళ్ళో దేవుని ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి అలౌ అయితే లేదట. చూడండి ఇప్పుడే అందరైతే దర్శనానికి వెళ్తున్నారు. అక్కడ పెద్ద ఎల్ఈడి టీవీలో అయితే ఈ వారి కళ్యాణం అయితే చూపిస్తున్నారు. ఇక్కడ సెల్ ఫోన్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము లోపలికి అయితే సెల్ అయితే వెళ్ళలేదు, వాళ్ళైతే సెల్ తీసుకున్నారు. దర్శనం అయితే మాది అయిపోయింది. ఈ ఎంట్రీ నుంచి అయితే బయటకు వెళ్ళడమే. చూడండి ఆ ఎంట్రీ వచ్చేటప్పుడు ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఇక మేమైతే ఇక్కడ టెంకాయ కొట్టుకొని అయితే వెళ్తాము. చూడండి ఇక్కడనే అన్నదానం కూడా ఉంది. 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు చేస్తారట ఇక్కడ. మేము కూడా వెళ్తాము, మీకు కూడా చూపిస్తాము. చూడండి ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడైతే 12 అయిందని ఇక్కడనైతే ఆపేశారు దేవుడి దర్శనము. 12 తర్వాత దర్శనం లేదు, మళ్ళా 1కి స్టార్ట్ అవుతుంది దర్శనం. చూడండి ఈ ఎంట్రీ నుంచి దేవుని రథం అయితే కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో దేవుని రథం. ఇటు నుంచి అయితే మనం అన్నదానం చేసే కాడికి అయితే వెళ్దాము. చూడండి అక్కడ పక్కన భవనం అయితే చాలా బాగుంది బిల్డింగ్. ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది పెద్దగా, మీరు కూడా చూసేయండి. చూడండి ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది. అందరూ అయితే అన్నం తినడానికి వెళ్తున్నారు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. ఇంటికి పోయే వరకు చూడండి అన్నదాన కార్యక్రమం ఉంది. వైట్ రైస్, పాలక్ పప్పు అండ్ కొంచెం ప్రసాదం, దోసకాయ పచ్చడి అయితే పెడుతున్నారు. సాంబారు కూడా ఉంది, మజ్జిగ కూడా పెడుతున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది టేస్ట్ అయితే అన్నదానంలో. మేము కూడా తిన్నాము. చూడండి చాలా బాగుంది ఈరోజు. అందులో అన్నదానం కూడా చాలా బాగుంది. చూడండి మీకైతే చుట్టూ తిరిగి అయితే చూపిస్తాను ఎలా ఉందో స్వర్ణగిరి టెంపుల్. చూడండి గరుడ వాహనం కూడా ఉంది ఇక్కడ. ఈ వాహనం మీద దేవుని అయితే ఊరేగింపుగా తిరిగిస్తారు ఉత్సవాలలో. ఇదైతే ముందే చూశారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గరనైతే మా బాబు మా ఆయన అయితే ఆడుతున్నారు. చాలా ఎంజాయ్ చేశాము మేమైతే ఇక్కడ. మనసు కూడా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్కి రావడం వల్ల. చూడండి ఈ కోనేరు అయితే చాలా బాగుంది. కోనేరు మధ్యలో విష్ణు రూపి అవతారాన్ని అయితే ఆదిశేషుపై పడుకున్నట్టయితే చాలా బాగుంది విగ్రహం. ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది. పైనకి ఎక్కడం వల్ల అక్కడ చల్లగా గాలి కూడా రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి అయితే చుట్టూ మీకైతే చూపిస్తాను.
నైట్ టైంలో చాలా బాగుంటుంది లైట్లతో. మేము డే టైంలో వెళ్ళడం వల్ల మాకు ఆ అందమైన వ్యూ కనిపించలేదు. మేము త్వరగానే రిటర్న్ అయ్యాం. ఎండాకాలం కాబట్టి చాలా ఎండ అయితే బాగుంది. భయపడతాడు. చూడండి, ఇలా అయితే జరిగింది మా స్వర్ణగిరి దేవుని దర్శనం. అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.